సో ఈ ఎమ్మెల్యేల వ్యవహారము ఎప్పుడు కూడా చర్చనీయాంశం అవుతూ ఉంటుంది. సరే చంద్రబాబు నాయుడు గారు ఇది 4th టర్మ్ చీఫ్ మినిస్టర్గా సర్వ్ చేస్తున్నటువంటి టైంలో ఇప్పుడు కూడా ప్రభుత్వానికి సంబంధించి ఎమ్మెల్యేల మీద ఈ స్థాయిలో ఇంత తీవ్రతమైన వ్యతిరేకత రాలేదు. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద వ్యతిరేకత వస్తుంది? చంద్రబాబు నాయుడు గారు సైతం మీరు సరిగా పనిచేయట్లేదు, మీ వల్ల పార్టీకి నష్టం అనేటువంటి ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఉంది? అంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారు అడ్మిట్ చేస్తూ ఉన్నారు, గ్రౌండ్లో అయితే అవినీతి విపరీతంగా ఉంది. అది ఎవరు చేస్తున్నారు అనేది నెక్స్ట్ పార్ట్, కానీ గ్రౌండ్లో అవినీతి విపరీతంగా జరుగుతూ ఉంది. 175లో సుమారుగా 164 మంది ఎమ్మెల్యేలు కూటమికి సంబంధించిన వాళ్ళే. సో రాష్ట్రం వ్యాప్తంగా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో బాగా వ్యతిరేకత పెరుగుతూ ఉంది. ఎందుకు? ఎమ్మెల్యేల పనితీరు వల్ల, వాళ్ళు చేస్తున్న అవినీతి వల్ల, వాళ్ళు సక్రమంగా రూల్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల ఇదంతా జరుగుతూ ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారు అడ్మిట్ చేశారు, ఒప్పుకున్నారు. సో ఒప్పుకుంటూనే తను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, గవర్నమెంట్ పర్ఫెక్ట్గా ఉంది, బట్ కింది స్థాయి తను అంటే నెక్స్ట్ లెవెల్ చంద్రబాబు నాయుడు గారు మంత్రులు ఆ నెక్స్ట్ లెవెల్లో బాగలేదు అనేది చెప్పడానికి, తన ఇమేజ్ని తను రక్షించుకోవడం కోసం. చంద్రబాబు నాయుడు నీతిపరుడు, అద్భుతంగా ఉన్నాడు, కానీ ఎమ్మెల్యే లెవెల్లో అవినీతి జరుగుతూ ఉంది అనేది ప్రజల్లో తన ఇమేజ్ని కాపాడుకునే దానికన్నా అయి ఉండాలి. లేదు, జరుగుతున్నది మొత్తం తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ గురించి, లిక్కర్ సిండికేట్ల గురించి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు, శాండ్ గురించి, శాండ్ మాఫియా గురించి మాట్లాడుకుంటా ఉన్నారు, నెల్లూరు లాంటి ప్రాంతాల్లో మైనింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో అటువంటి మాట్లాడుతూ ఉన్నప్పుడు అది ఒక ఎమ్మెల్యేతోనో లేకపోతే ఒక వ్యక్తితోనో పరిమితం కాదు కదా. ఆ ఫైల్స్ మళ్ళీ ఎక్కడ దాకా, ఇక్కడ సెక్రటేరియట్ దాకా రావాలి, మంత్రుల పేషెంట్కి వెళ్ళాలి, సీఎంఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఆ ఫైల్స్ అన్ని మూవ్ అయితేనే కదా ఇదంతా జరుగుతుంది. సో ఒక్క ఎమ్మెల్యేనే దందా చేసేసి నడిపేసి లాగేసుకుంటున్నాడు అనేది ఎట్లా సాధ్యం అవుతుంది అనేది కూడా, అంటే అంత లోతుగా ప్రజలు ఆలోచిస్తారా ఆలోచించరా అనే దాని గురించి పక్కన పెట్టి బురద మొత్తాన్ని ఎమ్మెల్యేలు పూసేసి ఎమ్మెల్యేలు తప్పు చేస్తూ ఉన్నారని మాట్లాడుతున్నప్పుడు, సరే చంద్రబాబు నాయుడు గారు నీతిపరుడు అనుకుందాం కొంతసేపు. అప్పుడు మీరు చెప్పినా కూడా వినట్లేదు అంటే మీ ఎమ్మెల్యేలు కానీ, మీ కార్యకర్తలు కానీ, మీ పార్టీ కానీ మీ చేతిలో అదుపు తప్పిపోయిందని మీరు ఒప్పుకుంటున్నారా? అంటే మీ నాయకత్వం అంత బలహీనంగా ఉందా? దానికి మళ్ళీ నెక్స్ట్ సమాధానం చెప్పాలి కదా. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాళ్ళు, డాష్ బోర్డ్లో ప్రతిదీ మానిటర్ చేస్తూ ఉంటాను, ప్రతి ఒక్కళ్ళ పనితీరుకి మార్కులు ఇస్తూ ఉంటాను, నేను రివ్యూ చేస్తాను, నేను కర్ణ ఎర్ర చేస్తే ఇదవుతుంది, తాట తీస్తానని మాట్లాడుతూ ఉంటారు కదా. సరే, ప్రతిపక్షం యొక్క, గత ప్రభుత్వం యొక్క, అంతకుముందు ప్రభుత్వాల యొక్క అవినీతి పట్ల కూడా అతను నేను ఏది మాత్రం క్షమించేది లేదు అని చాలా గట్టిగా మాట్లాడతారు కదా. మరి ఇక్కడ ఎందుకు కట్టడి చేయలేకపోతా ఉన్నారు? ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, చివరికి ఇన్ఛార్జ్ మంత్రులకి చెప్పే పరిస్థితి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలని మీరు జాగ్రత్తగా మానిటర్ చేయండి, ఆ సర్దుబాటు లేదో బయటికి రాకుండా జాగ్రత్తగా మీరు వాళ్ళతో సర్దుబాటు చేసుకొని లోపల ఉండండి, కానీ విషయం బయటికి రానియకుండా చూసుకోండి అని చెప్పినట్టుగా ఉంది తప్ప, దాన్ని కంట్రోల్ చేయడానికి తను ఏం చేశాడు అనేది కదా మాట్లాడాలి. సో ఒకటి, ఈ ప్రభుత్వం అవినీతి జరుగుతోంది అని అడ్మిట్ చేయటం, రెండు, వాళ్ళెవరు నా మాట వినట్లేదు, నా చేతిలో నుంచి నా తప్పింది ఎమ్మెల్యేలు అని రెండు బలహీనతలు ఇవాళ ఆయన స్టేట్మెంట్లో నుంచి డ్రా చేయటం. ఇవాళ ప్రతిపక్షాలు మొత్తం ఇది ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సంవత్సరంన్నర తర్వాత మాట్లాడుతూ ఉన్నారో, ఆ ప్రభుత్వం వచ్చిన 3 నెలల 4 నెలల తర్వాత నుంచి ఇదంతా జరుగుతూ ఉంది, పరిస్థితి బాగలేదని ప్రతిపక్షాలు గోల్ చేస్తూ ఉన్నా కూడా ఆ రోజుకు వాళ్ళు పెడచేవని పెట్టల. ఇంకా ఒక అడుగు ముందుకేస్తే జనసేనకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఆన్ రికార్డ్ చెప్పడమే జరిగింది, డైరెక్ట్గానే ఏ రకంగా వసూళ్లు చేస్తూ ఉంటారు, ఎట్లా రావాలి, ఎలక్షన్కి ఎట్లా ఖర్చు పెడతారు, దాన్ని ఎట్లా పూడ్చుకోవాలి, దేంట్లో నుంచి ఎంత డబ్బు తీసుకుంటారని స్పష్టంగా ఓపెన్గా బయటకు చెప్పిన తర్వాత ఇంకా కూడా ఇది నీతివంతమైన ప్రభుత్వం అని వాళ్ళు, మంచి ప్రభుత్వం అని వాళ్ళు చెప్పదలుచుకుంటే, అది ఏ రకమైన నీతివంతమైన ప్రభుత్వం అవుతుంది, ఏ రకమైన మంచి ప్రభుత్వం అవుతుంది అనేది కూడా ప్రజలు చర్చించుకుంటారు కదా, ప్రజలు ఆలోచిస్తారు కదా. సో ఎండ్ ఆఫ్ ద డే తను మంచిగా ఉన్నానని ఒక కవర్ చేసుకునే ఒక కార్యక్రమాన్ని తన స్టేట్మెంట్ ద్వారా, తన మీడియా ద్వారా ప్రజలకు పంపించగలుచుకున్నారు. కానీ అది కనుక నిజమైతే ఈ 2 ల్యాప్సెస్ అక్కడ ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే కూటమి ప్రభుత్వం అనేది బాగా దోచుకుంటుంది అది అర్థమవుతుంది అని తెలిసిపోతుంది. కూటమి ప్రభుత్వం నథింగ్ బట్ ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్లే కదా. సో వాళ్ళు ఆయన అడ్మిట్ చేసినప్పుడు ఆయన చెప్పింది, ఇంకా నా మాట ఇంకొకళ్ళ మాట మళ్ళీ గట్టిగా మాట్లాడారని వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు దాకా కూడా వెళ్ళవసరం. ఆయనే చెప్పాడు, నా ప్రభుత్వంలో నా ఎమ్మెల్యేలు బాగా దోచుకుంటున్నారు, బాగాలేదు అని ఆయనే చెప్పాడు. కాబట్టి
ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. సో అర్థమైపోతుంది ఇంకా. సో గత ప్రభుత్వంలో ఇలాంటి ఇంపాక్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళకి అలాంటి రిజల్ట్ ఇచ్చారు. మరి వీళ్ళు కూడా ఇలానే కంటిన్యూ చేస్తే వీళ్ళకి ఏ రిజల్ట్ వస్తుందో చూడాలి కదా. అది ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఎనీ గవర్నమెంట్ ప్రజలు చూస్తారు, తర్వాత దాన్ని ఎంతవరకు భరించారో అంతవరకు భరిస్తారు తప్ప ఆ లిమిట్ దాటిన తర్వాత డెఫినెట్గా ప్రజలు అయితే భరించారు కదా. సో దాన్ని ఇవాళ ముఖ్యమంత్రి అడ్మిట్ చేసినప్పుడు ఇక ఇంకా అది ఎంత తీవ్రంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే సరే.